హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పిహెచ్ విలేజ్ క్రియేషన్స్. పల్లె బ్రతుకులు, పల్లె ప్రజల జీవన విధానాల్లో భాగంగా ఈరోజు మనం పెద్ద పంజాని మండలం రాజుపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మనం ఎప్పుడు చూడని ఒక వింతైన ఆవులు, చిన్న చిన్నగా ఉండే ఆవులు, చూడడానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉండే ఆవులను చూడడం జరిగింది. వీటిని ఏ రైతు దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా వీటిని చూసుకుంటా ఉన్నారు, వీటి పోషణ ఏ విధంగా ఉంది, వీటి వల్ల ఉపయోగం ఏంటి అని మనము ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. అది ఈరోజు ఈ రాజుపల్లిలో ఈ అందమైన ఆకర్షణమైన ఆవులని చూసుకుంటున్న రైతు రేవంత్ రెడ్డి గారిని మనం కలుద్దాము. ఆయన మాటల్లోనే ఆయన ఏ విధంగా వీటిని పోషిస్తాడు, ఎక్కడి నుంచి ఆయన తెచ్చుకున్నాడు, వీటి వల్ల ఉపయోగం ఏంటి, వీటితో ఏమి ఆయన జరుపుతాడు అనేది మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ ఆవులు ఉన్నాయి కదా, వీటి వల్ల ఉపయోగం ఏమిటి? ఉపయోగం పొట్టిగా ఉంటాయి, టౌన్ లోన సిటీలోన మేపుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటాయి. ప్లేస్ లేని చోట ఎక్కువగా వీటిలో ఒకటే రెండు మేపుకోవచ్చు. ఇంటికి పాలు అవుతాయి. ఏమైనా A2 మిల్క్ అంటుంటారు కదా, మన స్వచ్ఛమైన మిల్క్, నాటి మిల్క్ పాలు ఇస్తాయి. మనకి ఇంటికి సరిపోయే పాలు అవుతాయి. తక్కువ దానా తింటాయి, తక్కువ మేత తింటాయి, మనకి సరిపోతుంది కరెక్ట్ గా. వీటికి స్పెషల్ గా ఏమన్నా పేరు ఉందా అండి? అంటే వీటి పేరు పొంగనూరు ఆవులు అంటారు. పొంగనూరు ఆవులు అంటారు. ఓకే ఓకే. ఇవి 3 అడుగులకు మించి పెరగవు, తక్కువ హైట్ లోనే ఉంటాయి. మన ఇంట్లో కూడా సులువుగా తిరుక్కోవడానికి బాగుంటాయి. ఇప్పుడు ఈ ఆవుల్ని అంటే పుంగనూరు ఆవులు అంటే పుంగనూరులో మాత్రమే దొరుకుతాయి, లేదంటే వేరే? లేదండి, బయట కూడా జరుగుతాయి. వేరే ఊర్లలో కూడా దొరుకుతాయి. బయట మన అంటే పొంగనూరులో పుట్టాయని పొంగనూరు ఆవుల పేరు వచ్చింది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఆవులకి వాటికి సరిపడా అవి తినే దానా రెగ్యులర్ గా మనం వేసే ఆవులకి అదే గడ్డి అవే మనం మామూలుగా రెగ్యులర్ గా ఏ ఆవులకు వాడతామో అదే దానా, అదే వేడు, అదే మేత వస్తాం. కానీ అంటే మనకు అవైలబుల్ గా కొంచెం తక్కువ తింటాయి. అవి ఒక ఆవు తినేవి 4 ఆవులు తింటాయి. తక్కువ దానా తింటాయి, కొంచెం కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఒక ఆవు ఏమాత్రం ఉండొచ్చు అండి దీని కాస్ట్? క్వాలిటీ బట్టి 1,00,000 నుండి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఉన్నాయి. ఆవులు బట్టి, క్వాలిటీలు బట్టి రేట్ ఉంది. ఒక ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇవ్వగలదు? ఇది పాలు 1 టైం 2 లీటర్ల దాకా ఇస్తుంది. 2 లీటర్ల దాకా ఒకసారి రోజుకి 3 నుండి 4 లీటర్లు పాలు ఇవ్వాలి. అదే విధంగా వీటి జీవితకాలం కూడా మీకు ఏమన్నా తెలుసా అండి? అంటే ఎంతకాలం ఇవి మనతో? మన మేపుని బట్టి 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు వస్తాయి. ఓకే ఓకే. మీరు ఇదే ఫస్ట్ టైమా తెచ్చుకోవడం, లేదంటే ఇంతకు ముందు ఏమన్నా వీటిని మేపిన? 3-4 సంవత్సరాల నుండి ఉన్నాయి. 3-4 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ముందు మా తాతగారు 1-2 ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఎక్కువ పెట్టి అందరికి అందివ్వాలనే కాన్సెప్ట్ తో మనం తెచ్చి ఇస్తుంటాం. బెంగళూరు, మహారాష్ట్ర, ఇక్కడ బయట సైడ్ అంతా వెళ్తుంటాయి. ఓకే. మీ నుంచి వేరే బయట సైడ్ కంతా మీరు ఇస్తూ ఉంటారు. అంటే ఇంట్లో మాత్రమే మనము పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి అని. ఓకే. ఈ పొలం పనులు అట్లాంటివి మనం చేయలేము దీనిలో? పొలం పనులు అంతా చేయరు. పూజ చేసుకోవడానికి, ఇంట్లో ఉండే వాస్తుకి, మన హిందువులు ప్రస్తుతం పూజ చేస్తారు ఎక్కువగా ఆవులకి, దానికోసం ఎక్కువగా పెంచుకుంటారు. ఓకే ఓకే. చాలా సంతోషం అండి ఈ రోజు మిమ్మల్ని కలవడం. ఈ వింతైన ఆవులు, అందంగా ఉండే ఆవులను చూడడం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా వీటి గురించి తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. మీ ఒక 4 మాటల్లో ఈ గోమాతని పూజించడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేవి కూడా మీరు మీ 4 మాటల్లో చెప్తే మా సబ్స్క్రైబర్ తెలుసుకుంటారు. మన హిందువులు మామూలుగా పూజ చేస్తుంటారు. అవునవును. అనువుగా ఇప్పుడు సిటీలో అయితే ఎక్కడో ఉన్నాయి గోశాలన్నీ తారాడుకొని వెళ్తుంటారు. అవునవును. ఇది అలా లేకుండా వాళ్ళ ఇంట్లోనే సరిపోయేటట్టు ఇంట్లో మేపుకోవచ్చు అండి. అరువుగా బాగా ఇంట్లో మేపుకోవడానికి అనువుగా ఉంటాయి. మన ఇంటి దగ్గరే ఒక ఆవును పెట్టుకోవాలి, దానికే పూజ చేస్తుంటారు.
అక్కడే పంచితము పేడ, అవునవును. ఆ పేడతోనే అగరొత్తులు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటారు చాలా మంది. సిటీలో దొరకవు. అవును, ఎక్కడ దొరుకుతాయి సిటీలో? అవును, ఇవైతే దగ్గర ఇంట్లో సెట్ అయిపోతాయి. అవును, ఒక ఇంట్లో కొంచెం కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటే సరిపోతుంది. అవునవును. కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటే ఆరంగా 2 ఆవులు మేపుకోవచ్చు. అవును. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి పెట్ డాగ్ ఈ విధంగా మనం ఆవుల్ని కూడా ఇంట్లోనే పెంచుకోవచ్చు. అది కూడా చాలా శుభదాయకం. డాగులు వాటితో పాటు ఆవుల్ని పెంచుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గోమాతను పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు మిమ్మల్ని కలవడం, ఈ అందమైన ఆవుల్ని చూడడం, వీటి గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చూశారు కదా, పెద్ద పంజాని మండలం రాజుపల్లి గ్రామంలో ఈ రోజు అందమైన గోమాతల్ని చూడడం జరిగింది. అలాగే రైతుతో, రేవంత్ రెడ్డి గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. వీటిని వారు ఏ విధంగా పోషిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు వీటిని పెంచుకుంటా ఉన్నారు, ఎక్కడి నుంచి కొన్నారు, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, వాటి పోషణకు ఎంత ఖర్చు అవుతుందని ప్రతి ఒక్కటి తెలుసుకున్నాం. అదే విధంగా వారు చెప్పినట్టు మనం కూడా ఇంట్లో ఈ గోమాతల్ని పెంచుకోవడం తప్పేమీ కాదు. ఎందుకంటే గోమాతను పూజిస్తే సకల దేవతల్ని పూజించడం అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీకు ఇంకా సంబంధించిండే మీ పల్లెల్లో కానీ ఏమైనా విశిష్టతలు ఉన్నా, ఏమన్నా ప్రత్యేకతలు ఉన్నా కూడా మీ పల్లెటూరు, ఆ ఊరి పేరు, ఆ ప్రత్యేకతలు మాకు కింద కామెంట్ చేసినారంటే అక్కడికి కూడా వచ్చి మేము ఈ విధంగా వీడియోలు చేసి యూట్యూబ్ ద్వారా ఈ సమాజానికి, ఇంకా సిటీలో పెరిగే సిటీ పిల్లలకి ఈ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో మేము తెలియజేయడానికి మాకు ఎంతో సహకారంగా ఉంటుంది. వన్స్ అగైన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.